సార్, యువతిలో ఎక్కువ జుట్టు రాలిపోతూ ఉంటుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటారు అసలు? బేసిక్గా మనకు హెయిర్ ఫాల్లో 3 టైప్స్ ఉంటాయండి. ఈ 3 రకాల హెయిర్ ఫాల్కి 3 రకాల కారణాలు ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం 100 మందిని తీసుకుంటే 100 మందికి హెయిర్ ఫాల్ రావాలంటే కొన్ని 99 మందికి 3 కారణాలే ఉంటాయి. ఇంకా ఒక్కరికి వేరే కారణాలు ఉంటాయి. ఫస్ట్ది ఏమంటామంటే మనం అలపేషియా ఎరేటా అంటాం, దాన్ని యూనివర్సాలిస్ అంటాం, టోటాలిస్ అంటాం. దీనికి రీజన్ ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీలో ఉన్న సెల్స్ ఏదైనా ఫారిన్ ఆర్గానిజం వస్తే ఫైట్ చేసి దాన్ని చంపేయాలి. అది కదా మన ఇమ్యూన్ సిస్టమ్ చేయాల్సిన పని. ఈ పర్టికులర్ కండిషన్లో ఏమవుతుందంటే మన హెయిర్ ఫాలికల్ని ఒక ఫారిన్ బాడీ అనుకొని మన ఇమ్యూన్ సిస్టమ్ చంపేస్తుంది అనమాట. చంపేసినప్పుడు హెయిర్ అనేది ఊడిపోతుంది. ఎలా ఊడిపోతుంది? ప్యాచెస్ లాగా ఊడిపోతుంది. పేను కొరికింది అంటారు కదా, అది పేను కొరికింది కాదు, యాక్చువల్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట అది. సో అదొక రీజన్ అనమాట. దీన్నే కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్లో అలపేషియా యూనివర్సాలిస్ అంటారు, అడ్వాన్స్డ్ స్టేజ్లో అలపేషియా టోటాలిస్ అంటారు అనమాట. ఈ 3 ఒకటే పాథాలజీ. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ రీజన్ అనమాట. సెకండ్ రీజన్ ఏంటంటే హెయిర్ ఫాల్కి బట్టతల. మగవారిలో వస్తుంది చూసారా, బట్టతల అంటారు. దీనికి రీజన్ ఏంటంటే జెనెటిక్ కాదనమాట. సో మనకు DHT రిసెప్టార్స్ అని ఉంటాయి. ఆ రిసెప్టార్స్ ఎవరికైతే జెనెటిక్గా స్కల్ పైన అంటే స్కాల్ప్ అంటాం, ఈ తలపైన ఉన్న వెంట్రుక స్కిన్ పైన ఎవరికైతే ఆ DHT రిసెప్టార్స్ అనేవి ఎక్కువ ఉంటాయో వాళ్ళకి జుట్టు అనేది ఊడిపోతుంది అనమాట. ఎవరికైతే తక్కువ ఉంటాయో వాళ్ళకి బట్టతల రాదు. ఇది ప్యూర్లీ జెనెటిక్. మీ జెనెటిక్స్ పైనే డిపెండెంట్ ఉందంటే మీ జెనెటిక్స్లో మీకు గన ఎక్కువ DHT రిసెప్టార్స్ స్కాల్ప్ పైన ఉంటే మీకు జుట్టు పోతుంది, తక్కువ ఉంటే జుట్టు పోదు అనమాట. ఇది సెకండ్ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్. థర్డ్ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది మనం ఏమంటామంటే టీలోజన్ ఎఫ్లియం అంటాం. టీలోజన్ ఎఫ్లియం అంటే ఆడవాళ్ళలో వచ్చే హెయిర్ ఫాల్. ఒక 100 మంది ఆడవాళ్ళని తీసుకుంటే 100 మందిలో 99 మందికి ఆడవాళ్ళకి వచ్చే హెయిర్ ఫాల్ని మనం టీలోజన్ ఎఫ్లియం అంటాం. ఈ టీలోజన్ ఎఫ్లియంకి చాలా రీజన్స్ ఉన్నాయి. మేబీ డైట్ ఉండొచ్చు, తీసుకునే మెడిసిన్స్ ఉండొచ్చు, హార్మోనల్ చేంజెస్ ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, లేకపోతే నిద్ర సరిగా లేకపోవడం, ఎక్సర్సైజ్ సరిగా చేయడం, కొన్ని వందల రీజన్స్ ఉన్నాయన్నమాట. తీసుకునే మెడిసిన్స్ వల్ల ప్రాబ్లం ఉండొచ్చు, చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. సో బేసిక్గా ఈ 3టికి 3 రకాల కారణాలు ఉంటాయి. హోమియోపతిలో ఏది బెటర్గా మనం ట్రీట్ చేయొచ్చు అంటే ఒక్క బట్టతల తప్ప మనము టీలోజన్ ఎఫ్లియం అయినా కానీ లేకపోతే పేను కొరుకుడు కానీ మనం మంచిగా హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. టీలోజన్ ఎఫ్లియం పేను కొరుకుడులో అయితే మనకు 70 to 80% సక్సెస్ రేట్ ఉంటుంది. అలపేషియా ఎరేటాలో టీలోజన్ ఎఫ్లియంలో అయితే ఆల్మోస్ట్ 99%. ఆడవాళ్ళల్లో వచ్చే హెయిర్ ఫాల్ హోమియోపతిలో ఆల్మోస్ట్ 99% తగ్గిపోతుంది అనమాట. అంత ఎఫెక్టివ్గా హోమియోపతిలో మనము ఈ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.